హలో గాయ్స్, సలార్ 2. సో సలార్ 2కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చెప్తా వాటి గురించి. సో చిన్న గ్యాప్ ఇచ్చా, ఏమనుకోకండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి అనమాట. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ అయితే చేయకుండా. మీకైతే వీడియో అయితే సరిగ్గా అర్థం అవ్వదు, అంటే మీరు అయితే మిస్ అవుతారనమాట ఎంటర్టైన్మెంట్. సో రూమర్, సో ఫస్ట్ అయితే సలార్కి సంబంధించి ఒక రూమర్ అయితే, అంటే సలార్ 2 శౌర్యంగ పర్వంకి సంబంధించి ఒక రూమర్ అయితే బాగా చక్కర్లు కొడుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయి ఉండొచ్చు, మీరు ట్విట్టర్లో అయి ఉండొచ్చు. చాలా పెద్ద రచ్చ అయితే జరుగుతుంది అనమాట దీని గురించి. సో కొన్ని పోస్టర్స్ అయితే లీక్ అయినాయి అని చెప్పేసి కొన్ని పోస్టర్స్ అయితే చూపెడుతున్నారు అన్నమాట. అటు ప్రభాస్ గారిది, ఇటు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది. సో అవి అయితే నేను చెప్తా దాని గురించి. సలార్ 2 టీజర్ అయితే ఈ జనవరి 25 తారీఖు, అంటే ఎల్లుండి అయితే ఈ టీజర్ని లాంచ్ చేస్తున్నారని చెప్పేసి అఫీషియల్గా కాదు, రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఇదైతే అఫీషియల్గా అయితే కాదు, దానికి గల రీజన్స్ అది ఎలాగో కూడా చెప్తా అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్కును ప్రభాస్ ఫ్యాన్స్, అంటే ప్రశాంత్ నీల్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా తిడుతున్నారు అనమాట. ఎందుకంటే నువ్వు డ్రాగన్ అప్డేట్ ఎక్కడ, నువ్వు ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు, ఒక టైటిల్ రివీల్ చేయలేదు, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి చాలా బాగా ఫైర్ అవుతున్నారు అనమాట. ట్విట్టర్లో చూడండి మీరు కావాలంటే. జూన్ 12కో 24కో అనుకుంటా సినిమా. సో ఇంకా తిప్పి కొడితే 4 నెలలు కూడా లేదు, నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా నీల్మావ అని చెప్పేసి తిడుతున్నారు అనమాట. ఇది మన ఆగాడు మీమ్స్ వేస్తున్నారనమాట. నలుగురికి నేను అక్కడ న్యాయంగా కూర్చోబెట్టినప్పుడు నలుగురికి న్యాయం చేయాలని చెప్పేసి నువ్వు బ్యాలెన్స్గా ఎట్లా ఉంటావు అని చెప్పేసి చాలా బాగా తిడుతున్నారు అనమాట. సో సలార్ 2 ఎందుకు రిలీజ్ చేస్తున్నావు ఇప్పుడు, ఇది మా డ్రాగన్ ఇచ్చిపెట్టి నువ్వు చేస్తున్న మూవీ ఏంటి, నువ్వు ఇస్తున్న అప్డేట్ ఏంటి అని చెప్పేసి చాలా బాగా ఫైర్ అవుతున్నారు అనమాట. అండ్ సలార్ 2 టీజర్ అయితే నన్ను అడిగితే ఇదైతే రూమరు, అఫీషియల్ అయితే కాదు. ఎందుకంటే చెప్తా, సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్ అప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, సలార్ టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇండియాలో హైయెస్ట్ టీజర్ అంటే కేజీఎఫ్ చాప్టర్ 2 282 మిలియన్ 286 మిలియన్ ఏమో అంత పోయింది. యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. దాని తర్వాత నన్ను అడిగితే సలారే 140 సంథింగ్, ఎంత 147 మిలియన్ అనుకుంటా. సో అంతవరకు అయితే వెళ్ళిందనమాట సలార్ టీజరు. సో సలార్ 2 టీజర్ ఇంకే లెవెల్లో ఉంటుంది, అంటే కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. 300 మిలియన్ అయితే ఖచ్చితంగా కొడుతుంది అన్న నమ్మకం అయితే నాకు ఉన్నదనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమనౌన్స్ చేశారు, సలార్ టీజరు పొద్దున్నే 5 గంటలకు వస్తుందని చెప్పేసి, సలార్ టీజర్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చారనమాట. సో పొద్దున్నే మార్నింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. అండ్ సలార్ 2 అయితే చెప్పాలంటే ఇప్పట్లో రాదండి, 2027లో వస్తుంది. 2027లో గుర్తుపెట్టుకోండి, కల్కి 2 వస్తుంది, స్పిరిట్ వస్తుంది, సలార్ 2 వస్తుంది. ఈ 3 మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. 2026లో ప్రభాస్ అన్నకు సంబంధించి రాజాసాబ్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఫౌజీ ఒకటే వస్తుంది, అంతే. 2026లో నెక్స్ట్ 3 మూవీస్ 3000 crores మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ సంవత్సరం ఓన్లీ ఫౌజీ ఒకటే వస్తుంది. సో అందులో కూడా యాక్షన్ ఉన్నది, మనం అయితే చాలా బాగా ఎంటర్టైన్ కావచ్చు. అండ్ సలార్ 2 అయితే షెల్యూడ్ అయిపోయింది అనమాట. సో ప్రశాంత్ గారు ఎన్టీఆర్ డ్రాగన్ తోటి అది అయిపోయిన తర్వాత మరి కేజీఎఫ్ చాప్టర్ 3 నన్ను అడిగితే తీయరు ఇప్పట్లో. సలార్ 2 కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కేజీఎఫ్ చాప్టర్ 3కి అయితే వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇక అఖిల్తో ఒక మూవీ అని చెప్పారు, మళ్ళీ పోతే రావణం అల్లు అర్జున్తో ఒక మూవీ అని చెప్పారు. దాని తర్వాత ప్రభాస్ అన్నతో ఇంకో మూవీ ఉంటుందని కూడా చెప్పారనమాట. అండ్ నాకు తెలిసి ఉంటుంది. అండ్ ఈ రూమర్స్ అయితే నమ్మకాన్ని అన్నమాట, ఇదైతే అంత ఫేక్, అఫీషియల్ అయితే కాదు. సలార్ 2కు సంబంధించి ఒకవేళ ఇచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం తెలీదు. మరి ఒకవేళ ఎల్లుండే ఇస్తే కనుక రేపు అనౌన్స్ చేస్తారన్న నమ్మకం అయితే రాకున్నది. రేపు ఒకవేళ ఎల్లుండి ఇయ్యరు, రేపు అనౌన్స్ చేస్తే, ఎందుకంటే హైప్ పెరగాలి కాబట్టి. వాళ్ళు ట్రైలర్ అప్పుడు కూడా గట్టిన చేసి ల్యాక్ చేసిళ్ళు అనమాట. అంటే మరి టెక్నికల్ ఇష్యూ అని మనకు తెలీదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.